హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గణేష్, మీరు చూస్తున్నారు గణేటిక్ తెలుగు ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. సో అదేంటంటే మనం మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి వచ్చే మేజర్ ప్రాబ్లం అనమాట ఇది. అదేంటంటే మన మొబైల్ ఫోన్ ఓవర్ హీట్ అవ్వడం. అంటే చాలామందికి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. మేజర్లీ 90% పీపుల్కి అనేది, మొబైల్ యూస్ చూస్తున్న 90% పీపుల్కి అనేది ఈ ప్రాబ్లం అనేది మేజర్గా వస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లం గురించి నేను వీడియో చేస్తున్నాను అనమాట. సో మన మొబైల్ ఫోన్ ఏ విధంగా ఓవర్ హీట్ అవుతుందంటే, మనం ఆడే ఆన్లైన్ గేమ్స్ లైక్ BGMI, ఫ్రీ ఫైర్, పబ్జీ, లేదంటే ఆన్లైన్ గేమ్స్, మిగతా ఆన్లైన్ గేమ్స్ ఆడడం వల్ల మన మొబైల్ ఫోన్ అనేది ఓవర్ హీట్ అవుతుంది. అలాగే మన మొబైల్ ఫోన్లో ఉన్న ర్యామ్, దానికి సంబంధించిన మనం ఓవర్ హీట్ అనేది ఏ విధంగా వస్తుందంటే, మనం తక్కువ ర్యామ్ ఉన్నప్పుడు మనం ఎక్కువ ర్యామ్కి సంబంధించిన అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవడం కానీ, లేదంటే ఆన్లైన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ, దానివల్ల కూడా మన మొబైల్ ఫోన్ అనేది ఓవర్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే మన మొబైల్ ఫోన్లోనే బ్యాక్గ్రౌండ్ యాప్స్, లేదంటే రీసెంట్ యాప్స్లో మనం ఎక్కువ అప్లికేషన్స్ని మనం బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేయడం వల్ల కానీ, లేదంటే బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ ప్రాసెస్ అనేది అవ్వడం వల్ల, దానివల్ల కూడా మన మొబైల్ ఫోన్ అనేది ఓవర్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇవన్నీ మీరు ఏ విధంగా ఓవర్కమ్ చేసుకోవాలి, అలాగే మీ మొబైల్ ఫోన్ ఓవర్ హీట్ అవ్వకుండా ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఈ వీడియోని లైక్ చేస్తారు. సో కొత్త వాళ్ళంటే ఈ వీడియోని లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మందికి రికమెండ్ అవుతుంది. సో నాకు ఇవి వస్తుంది. సో ప్రతి ఒక్కరు లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో మన మొబైల్ ఫోన్ అనేది ఓవర్ హీట్ అవ్వకపోవడానికి చాలా రకాల సెట్టింగ్స్ అనేది ఉన్నాయి. కాకపోతే అందులో ఉన్న టాప్ సెట్టింగ్స్ని మీకు ఇప్పుడు నేను చెప్తాను. సో అన్నిటిని మీరు కేర్ఫుల్గా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో దీనికి సంబంధించిన ఫస్ట్ సెట్టింగ్ గురించి మీరు మొబైల్ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఫస్ట్ సెట్టింగ్ గురించి మొబైల్ ఫోన్లోనే డెవలపర్ ఆప్షన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంతకుముందు డెవలపర్ అయినట్లయితే మీరు డెవలపర్ ఆప్షన్ని ఇక్కడ సెర్చ్ చేసుకోండి అనమాట. అంటే డెవలపర్ ఆప్షన్ని సెర్చ్ చేసినట్లయితే మీకు ఇక్కడ డెవలపర్ అయినట్లయితే మీ ఇక్కడ డెవలపర్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మీరు డెవలపర్ కానట్లయితే మీరు డెవలపర్ ఆప్షన్ ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. మన సబ్స్క్రైబర్స్కి దీని గురించి తెలిసే ఉంటుంది, కాకపోతే కొత్త వాళ్ళకి చెప్తున్నాను. సో ఇక్కడ మీరు అబౌట్ ఫోన్ అనే ఆప్షన్ ఉంటుంది. నేను ఇక్కడ రెడ్మీ ఫోన్ యూజ్ చేస్తాను కాబట్టి ఫస్ట్లో నాకు అబౌట్ ఫోన్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ అబౌట్ ఫోన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ వర్షన్ 13 వర్షన్ అనేది, ఇక్కడ నాకు 13 వర్షన్ అనేది మొబైల్ ఫోన్ ఉంది. సో ఇక్కడ నాకు ఫస్ట్లో చూసినట్లయితే MIUI వర్షన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే కొంతమందికి ఇక్కడ బిల్ట్ నెంబర్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ బిల్ట్ నెంబర్ అనే లేదంటే MIUI వర్షన్, ఈ ఆప్షన్ని మీరు 7 టైమ్స్ ఇలాగ ట్యాప్ చేసినట్లయితే మీ ఇక్కడ మీరు ఒక డెవలపర్ అనేసి రావడం జరుగుతుంది. యూఆర్ నవ్ ఏ డెవలపర్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు 7 టైమ్స్ ట్యాప్ చేసినట్లయితే డెవలపర్ ఆప్షన్ అనేది మీకు ఎనేబుల్ అయిపోతుంది. సో తర్వాత మీరు ఇక్కడ సెర్చ్ బార్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ డెవలపర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నారు కాబట్టి డెవలపర్ ఆప్షన్ రావడం జరుగుతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. డెవలపర్ ఆప్షన్లో వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేసుకోండి. మీకు బాటంలోనే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇక్కడ యాప్ సెక్షన్లో ఉంటుంది. యాప్ సెక్షన్లో వచ్చినట్లయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అనేది సెకండ్ ఆప్షన్ ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ ఇక్కడ స్టాండర్డ్ లిమిట్ ఉంటుంది. ఇది ఆన్ అయి ఉంది అనమాట నా దగ్గర. నో బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రెస్ ఉంటుంది. అలాగే అట్ మోస్ట్ 1 ప్రాసెస్ ఉంటుంది. అలాగే ఎట్ మోస్ట్ 2 ప్రాసెస్ ఉంటుంది. అలాగే ఎట్ మోస్ట్ 3 ఉంటుంది. అలాగే 4 ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇక్కడ నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సెకండ్ ఆప్షన్ మీరు ఆన్ చేసుకున్నట్లయితే మీకు బ్యాక్గ్రౌండ్లోనే ఎటువంటి యాప్స్ అనేది ప్రాసెస్లో ఉండవు అనమాట. మీరు యూజ్ చేస్తున్న యాప్ మాత్రమే ప్రాసెస్లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి ప్రాసెస్ ఉన్నట్లయితే మీకు దానికి సంబంధించిన కూడా ఓవర్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బ్యాటరీ కూడా కన్జ్యూమ్ అయిపోతుంటుంది. సో దీన్ని మీరు ఆఫ్ చేసుకున్నట్లయితే, అంటే నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకున్నట్లయితే మీరు బ్యాటరీని సేవ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఓవర్ హీట్ అవ్వకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ ఫస్ట్ సెట్టింగ్ని మీరు ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఓవర్ హీట్ అయ్యే అవకాశం అనేది మీకు 20% అనేది తగ్గుతుంది. సో మిగతా 70% తగ్గాలంటే ఇప్పుడు సెకండ్ సెట్టింగ్ అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఈ సెకండ్ సెట్టింగ్ గురించి మీరు మీ మొబైల్ ఫోన్లో ఉన్న ఇక్కడ నోటిఫికేషన్ బార్కి పక్కన ఉంటుంది కదా, ఈ సెట్టింగ్స్ బార్ అనేది ఇక్కడ లొకేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ లొకేషన్ ఆప్షన్ని మీరు లాంగ్ ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. లాంగ్ ప్రెస్ చేసుకున్నట్లయితే మీకు సెట్టింగ్స్ యొక్క ఫీచర్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ లొకేషన్కి సంబంధించిన ఈ సెట్టింగ్స్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ గూగుల్ ఉంది, పేటిఎం, ఫోన్పే, ఇలా చాలా రకాలు ఉన్నాయి కదా. ఇక్కడ బాటంలోనే మీకు లొకేషన్ సర్వీసెస్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ ఆప్షన్ని మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ చాలా రకాల సెట్టింగ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో లాస్ట్లో ఉన్న 2 సెట్టింగ్స్ ఉన్నాయి కదా, వైఫై స్కానింగ్ అనే ఆప్షన్, అలాగే బ్లూటూత్ స్కానింగ్ ఆప్షన్. ఈ వైఫై స్కానింగ్ ఆప్షన్ అనేది ఆన్ ఉంది. ఈ ఆన్లో ఉన్నట్లయితే మీకు ఏంటంటే ఇది ఏ విధంగా ఓవర్ హీట్ అవ్వడానికి కారణం అవుతుందంటే,
మీరు ఏదైనా సిటీలో వెళ్ళినట్లయితే లేదంటే మీరున్న ప్లేస్ నుండి మీ చుట్టుపక్కల ఉన్న వైఫైస్ అనేది ఈ వైఫై స్కానింగ్ అనేది చేస్తుందన్నమాట. ఏదైనా వైఫైస్ ఉన్నాయనేది ఇది ప్రతిసారి మీకు కంటిన్యూస్గా బ్యాక్గ్రౌండ్లో స్కానింగ్ చేస్తూ ఉంటుందన్నమాట. దానివల్ల మీకు బ్యాటరీ కూడా తగ్గుతుంది. అలాగే ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లోనే ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా దీనివల్ల కూడా మనకు ఓవర్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్నట్లయితే మీకు ఓవర్ హీట్ అయ్యే అవకాశం అనేది 40 to 50% అనేది తగ్గుతుంది. అలాగే బ్లూటూత్ స్కానింగ్ కూడా ఉంటుంది. దీన్ని కూడా మీరు ఆన్లో ఉంటున్నట్లయితే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్నట్లయితే మీకు దీనివల్ల కూడా ఓవర్ హీట్ అయ్యే అవకాశం అనేది 40 to 50% అనేది తగ్గుతుందన్నమాట. సో మీకు లొకేషన్ అనేది లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఓపెన్ కావట్లేదు అనేసి చాలామందికి ఓపెన్ కాదు. సో అలా ఓపెన్ కానప్పుడు మీరు సెట్టింగ్స్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ లొకేషన్ సర్వీసెస్ అనే ఆప్షన్ని మీరు సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ లొకేషన్ సర్వీసెస్ వస్తుంది. దాని నుండి కూడా మీరు ఈ 2 సెట్టింగ్స్ అనేది మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ లొకేషన్ సర్వీసెస్ అని నేను సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మీకు లొకేషన్ సర్వీసెస్లో మాత్రమే ఆ బ్లూటూత్ స్కానింగ్ అలాగే వైఫై స్కానింగ్ ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా లొకేషన్ సర్వీసెస్ అనేది ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇక్కడ నుండి కూడా మీరు వైఫై స్కానింగ్ అలాగే బ్లూటూత్ స్కానింగ్ అనేది మీరు ఆఫ్ చేసుకున్నట్లయితే ఓవర్ హీట్ అవ్వడానికి 50% తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ 2 సెట్టింగ్స్ని మీరు చేసుకున్నా చేసుకోకపోయినా మీకు చాలా తక్కువ పర్సెంట్ మాత్రమే ఓవర్ హీట్ అయ్యే అవకాశం తగ్గుతుందన్నమాట. సో ఈ 2 సెట్టింగ్స్ కన్నా ఇప్పుడు నేను చెప్పే ఈ 3వ సెట్టింగ్ని మీరు యూజ్ చేసుకున్నట్లయితే మీకు 100% మొబైల్ ఓవర్ హీట్ అవ్వకుండా మీరు తగ్గించుకోవచ్చు అనమాట. యాప్ని ఓపెన్ చేస్తే ఈ విధమైన ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫోన్ క్లీనర్ అనేది రావడం జరుగుతుంది. సో వెయిట్ చేసినట్లయితే హాయ్ అని రావడం జరుగుతుంది. సో కంటిన్యూ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. కింద ఉన్న కంటిన్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత హోమ్ ఇంటర్ఫేస్లోకి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ని అలో ఇచ్చేయండి. సో క్లీన్ నౌ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది, హాయ్ అని. సో ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ అబ్సల్యూట్ ఫైల్స్ ఉంటుంది. అలాగే రీషెడ్యూల్ ఫైల్స్ ఉంటుంది. క్యాచ్కి సంబంధించిన ఫైల్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే యాడ్ జంక్ ఉంటుంది. అలాగే ట్రస్ ఐటమ్స్ ఉంటుంది. సో ఇక్కడ 1.3 GBకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అలాగే జంక్ ఫైల్స్ లేదంటే ట్రస్ ఫైల్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో క్లీన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇవన్నీ క్లీన్ అయిపోతున్నాయి అనమాట. ఒకటే 1 by 1 అన్నీ క్లీన్ అయిన తర్వాత టాస్క్ కంప్లీటెడ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ ఆప్షన్స్ ఇంకా ఉన్నాయి. బ్యాటరీ మేనేజర్ ఉంటుంది. అలాగే ప్రాసెస్ మేనేజర్ ఉంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్కి సంబంధించిన మనకి ఓవర్ హీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లోనే ఎటువంటి ఫైల్స్ ఉండకూడదు. అలాగే ఓవర్ హీట్ అవ్వకుండా ఉండాలంటే బ్యాక్గ్రౌండ్లోని ఎటువంటి ప్రాసెసింగ్ అనేది ఉండకూడదు. కాబట్టి ట్రస్ ఫైల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ ఫైల్స్ కానీ ఉండకూడదు. కాబట్టి గో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ మేనేజర్ ఉంటుంది. ఇక్కడ యూజ్డ్ మెమరీ 75% ఉంటుంది. అలాగే ఫ్రీ మెమరీ 1 GB అనేది ఉంది. కాబట్టి ఇక్కడ టాస్క్ కిల్లర్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఎటువంటి జంక్ ఫైల్స్ కానీ ఇవన్నీ మీకు ఇక్కడ రిమూవ్ అయిపోతాయి అన్నమాట. 1 by 1 ఈ విధంగా పర్సెంటేజ్ చూపిస్తుంది. ఏ విధంగా ఏ అప్లికేషన్స్ కానీ ఫైల్స్ కానీ ఉన్నాయో డన్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత 2 ఆప్షన్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. అలాగే ఇప్పుడు థర్డ్ ఆప్షన్ బ్యాటరీ మేనేజర్, అంటే బ్యాటరీ వల్ల కూడా బ్యాటరీ కన్జ్యూమ్ అయిపోతుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ వల్ల బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది. అంతేకాకుండా ఓవర్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి టర్న్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి, బ్యాటరీ మేనేజర్. దీన్ని మీరు చేసినట్లయితే స్క్రీన్ టైమ్ అవుట్ అలాగే సౌండ్, బ్రైట్నెస్, వైబ్రేషన్ ఇవన్నిటిని మీరు ఇక్కడ బ్యాటరీ కన్జ్యూమింగ్ ఆప్షన్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి కంటిన్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ని అలౌ ఇచ్చేయండి. పర్మిషన్ అలౌ ఇచ్చిన తర్వాత వెనక్కి వచ్చినట్లయితే ఆ బ్యాటరీకి సంబంధించిన ఫైల్స్ కూడా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నుండి రిమూవ్ అయిపోతాయి. సో కంటిన్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫ్యూ సెకండ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ బ్యాటరీకి సంబంధించిన కన్జ్యూమింగ్ ప్రాబ్లం దానికి సంబంధించిన ఎటువంటి ఫైల్స్ ఉన్నా క్లియర్ అయిపోతుంది. డన్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ విధంగా 3 ఫైల్స్ అనేది కంప్లీట్ అయిపోయి ఇంకా జంక్ ఫైల్స్ ఉన్నాయి. అలాగే ప్రాసెస్ మేనేజర్లో ఉన్నాయి. క్లీన్ ఫైల్స్ అనేది ఉంటుంది. సో ఇవన్నిటిని మీరు క్లీనింగ్ ఈ విధంగా స్కాన్ చేసినట్లయితే క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా దీనికి సంబంధించిన 1 minute అనేది ఇది టైం కేటాయించినట్లయితే మీకు దీనికి సంబంధించిన అన్నిటిని మీరు ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా క్లీన్ అయిన తర్వాత డన్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. టాస్క్ కంప్లీటెడ్ అనేది కంప్లీటెడ్గా చేసిన తర్వాత మొబైల్ అనేది ఓవర్ హీట్ అయ్యే అవకాశం అనేది 90% అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో దేన్ని కూడా మనం 100% లెక్క వేయలేం. కాబట్టి దీన్ని మీరు ఒక్కొక్కటి చాలా వస్తుంటాయి. AI క్లీనర్ ఉంటుంది. అలాగే
WA క్లీనర్ ఉంటుంది, డిలీట్ డూప్లికేట్స్ అనేసి ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీరు సూపర్ థ్యాంక్స్ ద్వారా కూడా మాకు కామెంట్లు చేసినట్లయితే మీకు కామెంట్ హైలైట్ అవుతుంది. దానికి సంబంధించిన నేను కామెంట్ అనేది తొందరగా రిప్లై చేయడానికి కూడా మీకు యూజ్ ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా సూపర్ థ్యాంక్స్ ద్వారా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, నేను మీ గణేష్. జై హింద్.